ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు హయగ్రీవ ప్రాదుర్భావం గురించి చెప్పుకుందాం అనుకున్నాము. అయితే అగస్త్యుల వారు కాంచీ కాంచీ క్షేత్రంలో చాలా కాలం తపస్సు చేశారు. ఆయన తపస్సుకి సంతోషించి నారాయణుడు హయగ్రీవ స్వామిగా గోచరించాడు. మనకి ఏం ప్రయోజనం కావాలో దానికి అనుగుణంగా భగవంతుడు రూపం ధరిస్తాడు. నిజానికి ఆయనకి ఏ రూపం లేదు గనక ఏ రూపమైనా ధరించగలడు. భగవంతుడు మనల్ని అనుగ్రహించడానికి అనేక రూపాలు ధరిస్తాడు. బ్రహ్మ విద్యను ప్రదానం చేయడానికి నారాయణుడు ధరించిన ఆకారం పేరే హయగ్రీవ స్వరూపం. నారాయణ తత్వంలో గురుతత్వం హయగ్రీవుడు. శివతత్వంలో గురుతత్వం దక్షిణామూర్తి. దేవీ తత్వంలో గురుతత్వం శారదాంబిక. నారాయణుడు హయగ్రీవ స్వరూపంలో దర్శనం ఇచ్చాడంటే అర్థం సాక్షాత్తు బ్రహ్మ విద్యా స్వరూపంగా కనపడ్డాడు. చెప్పబోయేది బ్రహ్మ విద్యనని ఆయన రూపమే చెప్తున్నది. ఆయన స్వరూపం సాక్షాత్ చిన్మాత్ర విగ్రహం. ఆయన విగ్రహం అంతా జ్ఞానమయమైన విగ్రహం. జ్ఞానానందమైన జ్ఞానానందమయమైన విగ్రహంగా గోచరిస్తూ స్ఫటికం వంటి కాంతితో 4 చేతులలో, పై 2 చేతులలో శంఖచక్రాలు, క్రింది 2 చేతులలో అక్షమాల పుస్తకం ధరించి శోభిస్తున్నాడు. ఈ అక్షమాల దాల్చిన హస్తంలోనే చిన్ముద్ర కూడా స్వామికి ఉంది. ఆయన శరీరం నుంచి వస్తున్న కాంతితో దిక్కులన్నీ వెలిగిపోతున్నాయి. హయగ్రీవ వరప్రదానం. మహా తేజస్వి అయిన అగస్త్య మహర్షి ఎదురుగా హయగ్రీవ స్వామి ఎప్పుడైతే దర్శనమిచ్చాడో ఆయన్ని దర్శించిన అగస్త్యుడు పరమానంద భరితుడై మాటిమాటికి నమస్కరిస్తూ స్తోత్రం చేసి వినయంతో 2 చేతులు దోయలించగా అగస్త్యునితో స్వామి ఇలా మాట్లాడుతున్నారు. ఓ అగస్త్య మహర్షి, నీ తపస్సుకి చాలా సంతోషించాను. నీకు ఏది శ్రేష్టమని అనుకుంటున్నావో దాన్ని అడుగు, నేను అనుగ్రహిస్తాను అన్నాడు. మహాత్ములు తమ కోసం ఏదీ అడగరు. వారు ఆప్తకాములు. వారికి కావలసింది ఏమీ లేదు. కానీ జగత్తు హితం కోసం ప్రవర్తిస్తారు. తమకున్న జ్ఞానం, తపస్సు అంతా కూడా జగత్ హితం కోసం ఎవరు వెచ్చిస్తున్నారో వారే ఋషులు. అగస్త్యులు హయగ్రీవ స్వామి వారికి నమస్కరిస్తూ, నిజంగా నా తపస్సుకి నువ్వు సంతోషం చెందినట్లయితే ఓ భగవానుడా, అజ్ఞానంతో ఉన్న ఈ మానవులందరూ ఏ ఉపాయం చేత ముక్తి పొందుతారో దానిని నాకు తెలియచెయ్యి అని అడగగానే దేవదేవుడైన జనార్దనుడు చెప్తున్నాడు. నీకు నేను ఒక ఉపాయం చెప్తాను. ఈ ఉపాయం ఏమీ కొత్తది కాదు. అనాదిగా అవిద్య చేత చుట్టబడిన మనకి అనాది అయిన విద్యయే తరింపచేయగలదు తప్ప కొత్తగా పుట్టుకొచ్చేవేవి తరింపచేయలేవు. సంప్రదాయ సిద్ధమైన సనాతనమైన ఒక ఉపాయం చెప్పాలి. మన పెద్దవాళ్ళు ఏది చెప్పినా సనాతనమైనదే చెప్తున్నానని చెప్తారు. కృష్ణ పరమాత్మ అర్జునునితో, నేను చెప్పే ఈ ధర్మం కొత్తది కాదు. సృష్ట్యాదిలో దీన్ని నేను సూర్యునికి చెప్పాను. సూర్యుడు మనువుకి చెప్పాడు. మనువు ఇక్ష్వాకుడికి చెప్పాడు. ఏవం పరంపరా ప్రాప్తం, అలా పరంపరంగా వచ్చిందని చెప్తాడు. ఇక్కడ కూడా అగస్త్యునితో హయగ్రీవ స్వామి చెప్తూ ఈ ప్రశ్న ముందు పరమేశ్వరుడే వేశాడన్నాడు. పరమేశ్వరునికే ప్రశ్న వచ్చిందా అంటే మన కోసం ఆయనే ప్రశ్న వేసి సమాధానాన్ని మనకి అందించాడు. కనుక ఆయన నుండి వచ్చిందే బ్రహ్మ విద్య. దీనిని అనేక మంది మహర్షులు, దేవతలు కూడా అనుసరించి తరించారు. అలాంటి ఒక సనాతనమైన విద్యను నీకు తెలియజేస్తున్నాను. దాని వలన తప్పకుండా ముక్తిని పొందుతారు సుమా. అది జగదంబిక ఆరాధన. ఇది ఒక్కటే కలిదోషాలను నశింపజేయగలదు. రజోగుణ, తమోగుణాలు బాగా పెరిగిన యుగం పేరు కలియుగం. తమోగుణం అంటే అజ్ఞానం, రజోగుణం అంటే అహంకారం. ఈ రెండూ కూడా ప్రమాదమే. అజ్ఞానం ఉంటే నాకేం తెలియదు అంటారు.
కనీసం నాకేమి తెలియదన్న విషయమన్నా వాడికి తెలుసు కనుక దానికి సంతోషించవచ్చు. కానీ తనకేమీ తెలియకపోయినా అన్నీ తెలుసు అనుకుంటారు. అది అహంకారం. అది చాలా ప్రమాదకరం. అజ్ఞానం పేరుకుపోవడం చేత వారిలో పరతత్వం అనే వెలుగు కొద్దిపాటి కూడా భాషించదు. అంత భయంకరమైనది ఈ కలియుగం. మనం ఇందులోనే పుట్టి, ఇందులోనే పెరుగుతున్నాం కనుక దీని భయంకర లక్షణం మనకి తెలియదు. దీని గొప్పతనం తె దీని గొప్పతనం తెలియాలంటే కొంతైనా బయటికి రావాలి. దీని నుంచి బయటికి రావడం మన వల్ల కాదు. అగస్త్యుని లాంటి వారు పోల్చుకున్నారు. అయ్యయ్యో! దీనిలో ఉండిపోయారు వీళ్ళు ఎలా బాగుపడతారని అనుకున్నాడు. దీనికి ఒకటే ఉపాయం అమ్మవారి ఆరాధన. కలి కల్మష నాశిని అనేది లలితా సహస్రనామం. కామాక్షి కలిదోషగ్ని అన్నారు. త్రిసతిలో కూడా ఈ నామం వస్తుంది. ఆ కలిదోషగ్ని అయిన జగదంబికను ఆరాధిస్తే తప్పకుండా తరిస్తారు సుమా. ఈ ఆరాధన దేవతలు కూడా చేస్తున్నారు. ప్రతి దేవత శక్తి కలిగి ఉంటేనే దేవత అనిపించుకుంటారు. శక్తి ఉండడం వలనే బ్రహ్మ కాని, అగ్ని కాని, వరుణుడు కాని, ఇంద్రుడు కాని పని చేయగలుగుతున్నారు. ఈ విషయమే వేదంలో కేనోపనిషత్తులో ఉమా హైమవతి బహుశోభమాన అయిన ఆ పరబ్రహ్మ శక్తి చేతనే సర్వదేవతలు వ్యవహరింపబడుతున్నారని స్పష్టంగా తెలియజేయబడినది. ఉపనిషత్ ప్రతిపాద్యమైన అమ్మవారే బ్రహ్మ విద్య అని చెప్పడం కోసమే ఉపనిషత్తుల్లో అమ్మవారి గురించి తెలియజేశారు. కొంతమంది ఉపనిషత్తుల గురించి, వేదాంతం గురించి మాట్లాడితే తమని గొప్పవాళ్ళని అవతలి వాళ్ళు అనుకుంటారేమోనని దేవతలు, పూజలు ఇవన్నీ కావండి. లోతైన ఉపనిషత్తులు కావాలంటారు. కానీ అది సరైనది కాదు. కంచి మహాస్వామి వారైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఒక మాట చెప్తూ ఉండేవారు. ఈ రోజుల్లో జరుగుతున్న ఉపనిషత్ ఉపన్యాసాలు ఎప్పుడూ జరిగి ఉండవు. కానీ ఏ ఒక్కరిలో చిత్తశుద్ధి కానీ, సత్ప్రవర్తన గాని కనిపించడం లేదు. ఎందువల్లంటే పుట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టుగా పావనమైన భగవద్భక్తి, సత్కర్మ ఇవి లేకుండా ఏకంగా దాని గురించి మాట్లాడితే అది ఒంటికి పట్టదు సరికదా! ఒకదానికొకటి అర్థమై అపార్థం చేసుకుని పతనం చేయిస్తాయి. ఆ బ్రహ్మ విద్యా స్వరూపిణి జగదంబిక అని మనకి సామ వేదాంతర్గతమైన కేనోపనిషత్తే చెప్తోంది. అలాంటి బ్రహ్మ విద్య అయిన ఆ తల్లి యొక్క శక్తి చేతనే దేవతలంతా పనిచేస్తున్నారు. ఆ తల్లిని ఆరా ఆ తల్లిని ఆరాధిస్తే ఈ కలికల్మషాలన్నీ పోయి లోకయాత్రా విదాయిని అని చెప్పబడినట్టుగా ముందుగా జీవుడికి ఇహంలో అవసరమైనవన్నీ ఇచ్చి అవి చిత్తశుద్ధికి హేతువులై క్రమంగా బ్రహ్మజ్ఞానం కూడా లభిస్తుంది. అమ్మవారి ఉపాసనే తరించడానికి సాధనం. ఇది పరంపరాగతమైన ధర్మం. అమ్మవారి ఉపాసన గురించి చెప్తూ భోగము అంటే ఇహలోకంలో అనుభవించవలసినవి కూడా అమ్మవారే ఇస్తారు. అపవర్గము అంటే మోక్షము కూడా అమ్మవారే ఇస్తారు. సృష్టిలో ఇతర ఉపాసనలు ఇస్తే మోక్షం లేదా భోగాన్ని ఇస్తాయి. కానీ అమ్మవారు ఈ రెండిటినీ ఇస్తారు. ఇది ప్రత్యేకించి రాజరాజేశ్వరి విద్యకి చెప్పినది. ప్రారంభంలోనే ఇంత చక్కగా భోగాపవర్గాలు ఒకే చోట ఇచ్చే విద్య మరొకటి లేదు అని చెప్పారు. అమ్మవారి దివ్య మంత్రాన్ని ఉపాసించేవారు, అమ్మవారిని ఆరాధించేవారు తప్పకుండా తరిస్తారని చెప్పగానే వెంటనే అగస్త్య మహర్షి నమస్కరించి అడుగుతున్నాడు. ఓ భగవాన్! నువ్వు ఇప్పుడు చెప్పిన అమ్మవారు మేము ఉపాసించాలంటే అందుకు అనుగుణంగా తాను రావాలి. అలా అమ్మవారు ఏ రూపాలతో ఉందో మాకు తెలియజేస్తారా అని అడిగాడు. దానికి హయగ్రీవ స్వామి అగస్త్యుల వారితో నువ్వు నా ఆశ్రమానికి రా, అక్కడ చెప్తాను అని హయగ్రీవ స్వామి తన స్వరూపాన్ని ఉపహస ఉప ఉపసంహరింప చేసుకున్నాడు. ఎందుకంటే కొద్ది రోజుల పాటు అమ్మవారి కథని ప్రశాంతంగా హయగ్రీవ స్వామి అగస్త్యుల వారికి చెప్దామని అనుకున్నారు. దానికోసం ఆయన కూడా కాంచీ క్షేత్రంలో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒక సుముహూర్తంలో అగస్త్య మహర్షి తన ఆశ్రమానికి చేరుకుని మహర్షిగా ఉన్న హయగ్రీవ స్వామికి నమస్కారం చేసి
అమ్మవారి కథని చెప్పమని అడిగితే ఆయన చెప్పడం మొదలుపెట్టారు. ఈ కథని హయగ్రీవ స్వామి వారు కాంచీ క్షేత్రంలో చెప్పారు. ఇప్పటికీ కాంచీ క్షేత్రంలో అగస్త్యుల వారు హయగ్రీవ స్వామి నుంచి ఈ లలితోపాఖ్యానం, లలితా సహస్రనామాలు విన్న చోటు ఉంది. కానీ కాంచీ క్షేత్రంలో అమ్మవారి ఆలయాలే కాకుండా చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. అవి మన యోగం బట్టి గోచరం అవుతాయి. కాంచీ క్షేత్రంలో ఉపనిషత్ బ్రహ్మేంద్ర స్వామి వారి ఆశ్రమంలో అగస్త్యేశ్వర ఆలయం అని ఒక చిన్న ఆలయం ఉంది. ఆ ప్రాంతంలో అగస్త్యుల వారికి హయగ్రీవ స్వామి వారు లలితోపాఖ్యానం, లలితా సహస్రనామాలు చెప్పారు. ఈ విషయాన్ని చెప్పాలంటే మహర్షి తుల్యులైన వారే చెప్పగలగాలి. అలాంటి మహర్షి కాంచీ యతీంద్రులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఈ రహస్యాన్ని చెప్పి చాలా కాలం అక్కడ తపస్సు కూడా చేశారు. ఆ ప్రాంతంలో ఇప్పటికీ కూడా రామ దశావరణ యంత్రం పూర్తి సాలగ్రామ శిలతో చెక్కినది ఉంది. అక్కడ హయగ్రీవ స్వామి వారు అగస్త్యుల వారికి చెప్తూ అమ్మవారి స్వరూపం గురించి మొదట ఆవిష్కరిస్తున్నారు. చెట్టుకి ప్రారంభం విత్తనం. విత్తనంలోనే చెట్టు శక్తంతా ఉంటుంది. అలాగే దేనికైనా ప్రారంభం చాలా ముఖ్యం. ఇక్కడ కథ కంటే ముందు అమ్మవారంటే ఏమిటో చెప్తున్నారు. మంత్ర యంత్ర విగ్రహ రహస్యాలు. లలితాంబ అనగానే మనల్ని అనుగ్రహించడానికి ఆవిడ సగుణంగా ఒక రూపం ధరించింది. కానీ ఆవిడ అసలు స్వరూపం మాత్రం నిర్గుణమే. లలితా సహస్రనామం చదివితే ఆకారం లేని పేర్లు కనపడతాయి. నిశ్శబ్ద నామాలు ఉన్నాయి. నిర్లేప, నిర్మల, నిత్య, నిరాకార, నిరాకుల అని వస్తాయి. అమ్మవారిని నిరాకార అని కామాక్షిదేవి దగ్గర కూర్చుని నమస్కారం చేస్తున్నాం. నిరాకార అంటే తత్వతః ఆకారరహిత, కానీ భక్తానుగ్రహార్థం ఆకారం ధరించింది. ఏదో ఒకటే అని మాత్రం ఎప్పుడూ అనుకోరాదు. నిర్గుణమే మన ఎడల కృపతో సగుణంగా కనిపించింది అనే రహస్యాన్ని తెలుసుకోవాలి. అమ్మవారి పంచదశి, షోడశి మంత్రాలు ఉన్నవారికి ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. పంచాక్షరిలో శివనామం, అష్టాక్షరిలో నారాయణ నామం కనపడతాయి. కానీ అమ్మవారి విద్యలో ఏ నామము లేదు. దివ్యమైన అక్షర సముదాయం ఉంది. అక్కడే ఇది నిర్గుణమైన మహాశక్తి అని చెప్పబడుతుంది. దేవతకి ప్రధానంగా 4 స్వరూపాలు ఉంటాయి. మొదటి స్వరూపము అవ్యక్తము. అవ్యక్తం గురించి ఎంత చెప్పినా అర్థం కాదు. ఆ మాటని కృష్ణ పరమాత్మ గీతలో ఇలా చెప్తున్నారు. ఆ అవ్యక్త తత్వాన్నే నిశ్శబ్ద నామాల్లో లలితా సహస్రం తెలియజేసింది. అవ్యక్తమైన తత్వానికి ప్రధానంగా 3 రూపాలు చెప్పారు. అవి శబ్ద రూపం, రేఖారూపం, కుండలిని రూపం. శబ్ద రూపం అంటే మంత్రం. ప్రతి దేవతకి ప్రథమంగా శబ్ద రూపం ఉంటుంది. శబ్దం ద్వారానే రూపం ఆవిష్కరించబడుతుంది. ఒక శబ్దాన్ని మనం ఉచ్చరించినప్పుడు ఏ ప్రకంపనలు ఏర్పడతాయో అవి యోగ కేంద్రాలలో దివ్యమైన స్పందనల్ని రేపి అమ్మవారి ఆకారాన్ని ధరిస్తాయి. మంత్రం జపం చేస్తున్నప్పుడు ఏదో ఒక శబ్దాన్ని జపిస్తున్నామని అనుకోరాదు. శబ్ద రూపంలో ఉన్న అమ్మవారిని ముట్టుకుంటున్నాము అనే స్పృహ కలిగి జపాన్ని చేయగలగాలి. మంత్రం జపిస్తున్నామంటే ఆ మంత్రం దేవత యొక్క శబ్ద స్వరూపమని గ్రహించగలగాలి. మంత్రం వేరు, అమ్మవారు వేరు కాదు. భగవన్నామాలు, భగవన్ మంత్రాలు అన్ని భగవంతుడు ధరించిన శబ్దావతారాలు. ఆయనే శబ్ద రూపంలో దొరికాడు. మంత్రం జపించేటప్పుడు, నామం అనేటప్పుడు శ్రద్ధ, ఏకాగ్రత చాలా అవసరం. ఆ శబ్దంలో అమ్మ కనిపిస్తుంది. కేవలం శ్రద్ధతోనే భగవంతుని పొందగలం. పాండిత్యాల వల్ల భగవంతుని దొరకబుచ్చుకోలేము. ఈ విషయాన్నే పార్వతీదేవి పరమేశ్వరుని అడుగుతూ, స్వామి నువ్వు దేనికి దొరుకుతావు అని అడిగినప్పుడు పరమేశ్వరుడు అంటారు, కర్మలకి, తపస్సులకి, తర్కాలకి, ధ్యానానికి దొరకను, శ్రద్ధకి మాత్రమే దొరుకుతాను అని చెప్తారు. శ్రద్ధ అంటే శాస్త్ర వాక్యాల యందు
ఆస్తిక్య బుద్ధి అని నిర్వచనం. ఇది శాస్త్రం చెప్పింది కనుక ఇది నిజం అనే భావానికి శ్రద్ధ అని పేరు. రెండవది యంత్ర రూపం. యంత్రం అంటే రేఖలతో ఉన్న ఆ దేవత యొక్క మరొక రూపం. అది శబ్దం తర్వాత రూపం. దాని తర్వాత రూపం విగ్రహం. విగ్రహంలో అవ్యక్త తత్వం, శబ్దం, యంత్రశక్తి ఈ మూడు కలిపి ఉంటాయి. భగవంతుని విగ్రహం అనగానే గుర్తించుకోవలసినవి దానిలోనే యంత్రం, మంత్రం, దేవత యొక్క పరతత్వం, అంతేకాకుండా ముఖ్యంగా కుండలిని స్వరూపం ఉంటుంది. విశ్వమంతా కూడా కుండలిని స్వరూపం వ్యాపించి ఉంది. అలాగే ప్రతి జీవుడి యొక్క పిండాండంలోనూ వ్యాపించి ఉంది. వ్యక్తి కుండలిని, సమిష్టి కుండలిని అంతా కూడా ఆ తల్లే. పరిశీలిస్తే ఈ క్రమమంతా కూడా మనకి లలితా సహస్రనామాల్లో కనపడుతుంది. ముందు అమ్మవారి రూపాన్ని వర్ణిస్తూ ఉజ్జద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత అని చెప్తూ తర్వాత నామాల్లో శ్రీమద్భాగవ కోటైక స్వరూప ముఖ పంకజ కంఠాధః కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తి కోటైక తాపన్న కచ్చదో భాగధారిణి. ఇదంతా మంత్రమే, అమ్మ స్వరూపమని చెప్పడం. మహాశక్తి కుండలిని బిసతంతు తనీయసి అని కుండలిని స్వరూపం చెప్పబడింది. అటు తర్వాత నిర్మల, నిత్య ఇత్యాది నామాలు వస్తాయి. మొత్తం ఇలా అమ్మవారి యొక్క 4 స్వరూపాల్ని ఆవిష్కరించారు. లలితాదేవి విగ్రహాన్ని నమస్కరించేటప్పుడు మిగిలినవన్నీ గుర్తు రావాలి. ఇలా అమ్మవారి తత్వాన్ని మొత్తం హయగ్రీవ స్వామి వారు అగస్త్యుల వారికి చెప్పి తర్వాత అమ్మ అంటే ఎవరో చక్కని నిర్వచనాన్ని చెప్పారు. ఓం శ్రీమాత్రే నమః. రేపు అమ్మవారి తత్వ విచారణ గురించి చదువుతాను. అందరికీ నమస్కారం అండి.